మీరండి? కడప నుంచి. కడప. సో రాయలసీమ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. కడప, ఒంగోలు, అనంతపురం. ఓకే. బీటెక్ ఏరోస్పేస్. ఏరోస్పేస్ ముందుకు రా. సో ఏరోస్పేస్ అనేది మాత్రం కొంచెం ఇక్కడ పైలట్ ట్రైనింగ్ కూడా ఉందని చెప్పి విన్నాను నేను. సో దాని గురించి కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవటం వేరు, దాంట్లో మళ్ళీ పైలట్ ట్రైనింగ్ అది కూడా మీకు ఎంఓఈ ఉందంట కదా, ఇది కంట్రీతో. మీ హెచ్ఓడి పేరు చెప్పండి. సార్ హెచ్ఓడి పేరు ఉగర్ గువెన్. ఉగర్ గువెన్. సో సార్ ఏ కంట్రీ? ఫ్రాన్స్. ఫ్రాన్స్. సో మాట్లాడారా మీరు సార్? సార్ చెప్పారా ఏ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏంటి? చెప్పారు సార్. ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది, చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ జాయిన్ అయ్యే ముందు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఏం అడిగారు క్వశ్చన్స్ ఇంటర్వ్యూ? నార్మల్ గా ఎందుకు ఇష్టం అవన్నీ అడిగారు సార్. మళ్ళీ నార్మల్ గా అడిగారు. మళ్ళీ ఓకే సార్. ఏరోస్పేస్ నీకు ఇంట్రెస్టా లేకపోతే డ్రీమ్ సార్? డ్రీమ్. ఓకే. అంటే పైలట్ అవుదామని డ్రీమా లేకపోతే ఏరోస్పేస్? పైలట్ అవుదామంటే పైలట్. సో పైలట్ కోసం ఖచ్చితంగా ఫ్యూచర్ లో అయితే ఫ్లైట్స్ పెరుగుతున్నాయి, పైలట్స్ అవసరం అయితే దాదాపు చాలా ఎక్కువే రాబోతుంది. సో కాబట్టి ఆపర్చునిటీస్ ఉంటాయి, స్కిల్స్ అనేది మాత్రం ఇంప్రూవ్ చేసుకోవాలి.